ఒకటోసారి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. రెండోసారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఈ తొలి ఏకాదశి సందర్భంగా మనం పెంచలకోనకి వెళ్ళబోతున్నాము. సో పెంచలకోనలో ఫుల్ కామెడీగా, ఎంటర్టైన్మెంట్ గా ఫుల్ వీడియో నవ్వుకుంటా ఉంటారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇది నా యూట్యూబ్ ఛానల్లో మొదటి వీడియో. సో అందుకే తొలి ఏకాదశి రోజు చూసుకొని పెంచలకోనకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. మేము ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సింది ఆఫ్టర్నూన్ భోజనం టైంకి వెళ్ళేటట్టు చేశారు. అక్కడ టెంపుల్ ఏమో 1:30 క్లోజ్ అని చెప్పారు, కానీ మేము బయలుదేరింది గూడూరు నుంచి 11:30, 12 అయిపోయింది. అసలు ఆ టైంకి రీచ్ అవుతామో లేదో అని అదొక టెన్షన్. మళ్ళీ ఎందుకు రీల్ అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఆ రీల్ ఏంటంటే గుండె కిందకు వచ్చేసిందంట. డ్రైవ్ చేసి ఎలా అనిపించింది? మాట్లాడు, నెక్స్ట్ క్వశ్చన్ నేర్చుకో. నేను డ్రైవ్ చేసిలా, నీకు ఎలా అనిపించింది? నువ్వా? ఎలా అనిపించింది? నో కమెంట్స్ అయ్యా. నో కమెంట్స్. నో కమెంట్స్. చెప్పురా. నో కమెంట్స్. ఏం కాదు చెప్తా. ఎక్కడ పోయినా చూడలేరు, అలాంటిది ఇక్కడ చూశాను నేను. నేను రాజు గారి ఏనుగు మీద రై అని చెప్పి ఇట్లా స్టీరింగ్ చేశాను కదా. ఒరే, నీకున్న 4 సబ్స్క్రైబర్స్ కూడా పోగొట్టుకుంటారు నువ్వా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? చూడండి ఫ్రెండ్స్, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీ బిగ్ కావాలని. ఇన్సల్ట్ కాదు, ఆ టోల్ గేట్ వచ్చింది, కట్టు డబ్బులు దానికి. ఓ షిట్. టోల్ గేట్ పైసలు ఇల్లే, టోల్ గేట్ డబ్బులు లేవు, 1000 రూపాయలు అయిపోయినాయి. మంది మంది కాదు, నీది ట్రిప్. నాది కాదు, నీదని చెప్పావు నువ్వు. మనది. అదే ట్రిప్ అవుతున్నా నీదే. మీరు దిగండి రా బయటకి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఇది నా బ్లాగ్ లో నేను ఏదైనా పెడతా. నేను బాగుంటే పెట్టేస్తాను అంతే. నా గురించి నీకు తెలుసు కదా. అవునరా, నువ్వు బాగుంటే అరే వద్దురా. ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? నీ కూతురు నువ్వే పడతారు నాయన, నా కూతురు నాయన. నేను నువ్వు బాగున్నావు. మనందరం చాలా రోజుల నుంచి ట్రిప్ ప్లాన్ చేస్తా ఉన్నాము. ఈ రోజు ట్రిప్ కుదిరింది. అది కూడా నా ఛానల్ స్టార్టింగ్ వ్లాగ్. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా. నీకు? సేమ్ 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 బట్ డిఫరెంట్. నాట్ లైక్ దిస్. వాంట్ టు టెల్ డిఫరెంట్. బాగుంది. బాగుందా? కానీ నువ్వు మాత్రం మాకు కూల్ డ్రింక్ తీసిలా, స్నాక్స్ తీసిలా, ఏం తీసిలా. ఇప్పుడు మనం వాళ్ళకి కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అన్ని తీసిస్తాను. అసలు నన్ను డిలీట్ చేసి, నన్ను స్కిప్ చేసి, లేకపోతే No, you are the main in this video. You are the main. ఫ్రెండ్స్, మీకు ప్రవీణ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను. మా వాడు అగ్గిపెట్టి మచా అని, నాన్ వేసిన అని అందరినీ క్రాస్ బీట్ చేసి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేస్తే ప్రవీణ్ అవుతాడు. అతగాడు అమ్రీజ్ గురించి మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలి. అమ్రీజ్ ఎలా అంటే, వాడు ఒక మిషన్ అన్నమాట. ఆ మిషన్ ఎంత బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మీరు ఏసీ అవుటర్ లెట్ ఇచ్చారంటే వాడు ఏసీ తయారు చేస్తాడు, కూలర్ తయారు చేస్తాడు. ఆఖరికి మా వాషింగ్ మిషన్ అసలు నిజంగా చెప్పాలంటే ఐరన్ మ్యాన్ వాడి పేరు టోనీ స్టార్క్.
A few moments later. ఇలా మాట్లాడుతూ ఉండగానే పెంచిల్ కాన్ వచ్చేసింది. ఆ కొండలు, ఆ చెట్లు, ఆ నల్లమల్ల అడవులు మామూలుగా లేదు. మేము ఆల్మోస్ట్ 1 o'clock కల్లా పెంచిల్ కాన్ రీచ్ అయిపోయాము. ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి పెంచిల్ కాన్ లో ఫుల్ క్రౌడ్ పెరిగిపోయింది. ఆ చీల్ గురించి మా అమ్మమ్మ నాకు ఎప్పుడు ఒక స్టోరీ చెప్తా ఉండేది. పెంచిల్ స్వామి, వెంకటేశ్వర స్వామి చిన్నప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళేవాళ్ళంట. ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి పెంచిల్ స్వామి కింద పడిపోయాడంట. సో కింద పడిపోతే పెంచిల్ స్వామికి ఉన్న కత్తి ఆ కొండని సగం కోసేసిందంట. సో ఇదంతా ఫిక్షనల్, కానీ ట్రూ స్టోరీ ఏందో కనుక్కుందాం. ఇంకా లేట్ చేయకుండా తొందరగా దర్శనం వెళ్ళిపోయాము. ఆ క్యూలో లాస్ట్ మేమే ఉండేము. మాకు 10 minutes లోనే దర్శనం అయిపోయింది. ఎక్కువసేపు చూసాము స్వామిని. అక్కడ గుడంతా కూడా చాలా బాగా అలంకరించున్నారు. టెంపుల్ లో పక్కనైతే అలంకరణ చాలా బాగా చేశారు. అసలు తిరుమలలో ఉన్నట్టుండింది. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. దర్శనం చాలా బాగా జరిగింది. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి చాలా రష్ వచ్చింది. చాలా వరకు ఫుల్ గుడంతా ఎక్కువ క్రౌడ్ ఏర్పడింది. ఇంకా అలంకరణ కూడా బాగా చేస్తున్నారు చాలా వరకు. సో ఇప్పుడు భోజనంకి వెళ్దాం. అన్నప్రసాదం తినిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరికి కాళ్ళు కాలుతున్నాయంట. అందరూ అక్కడికి వెళ్ళి నిల్చుకుంటున్నారు. మా వాళ్ళకి ఫుల్ ఆకలి అనుకుంటా, ఎవరు ఆగట్లేదు. ఇప్పుడే అన్నదానం క్యూలోకి వచ్చాము. ఇక్కడ క్యాబేజీ వాసన బాగుందంట. అది ఏం కర్రీసా? కర్రీస్ ఏదో చెప్పురా. కర్రీసా? సాంబారు, పప్పు, రసం, అయ్యే. ఒక పచ్చడి, తాలింపు బెటర్. తాలింపా? ఏమో నాకు తెలియదు, వంట కాదు. మా రూమ్ ఉల్లగడ్డ కర్రీ అంటారా, కూర అంటారా? ఉల్లగడ్డ కర్రీ అంటారు, కూర అంటారు, కూర అంటారు. అది కాదు, ఈడేమంటావు? ఉల్లగడ్డ కర్రీయా, కుర్మానా? ఉల్లగడ్డ కర్రీ ఉంటది, కుర్మా ఉంటది. ఉల్లగడ్డ పులుసు ఉంటుందా? ఉంటది. ఉల్లగడ్డ పులుసు. మా అన్నదానంకి వచ్చాము. అన్నం తిందాం, సాంబార్ రైస్ తిందాం, అన్ని తిందాం. ఇప్పుడు సాంబార్ రైస్ వస్తారా? ఫస్ట్ రసం వేస్తారా? ఆకేస్తారు ఫస్ట్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అందరికి పెద్దాకు వేశారు. నాకు తప్పితే నాకు చిన్నాకు వేశారు. ఆయన కూడా పెద్దాకు వేసుకోవచ్చు కదా అంటున్నాడు. అలా చూడక నీకు కూడా పెడతారు. తినేసాక కొండ మాత్రం ఖచ్చితంగా ఎక్కుతాము. కొండ ఎక్కుతున్నామా లేదా? ఖచ్చితంగా ఎక్కాలి. నాకు కూడా ఎక్కాలనే ఉంది. ఎక్సైటెడ్. రోజు సుహేల్ ని కొండ ఎక్కించి సుహేల్ మీద వాటర్ ఫాల్స్ పడేటట్టు చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే ఉంటదా? అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టెంపుల్ వెనకాల ఉన్న టెంపుల్ పైకి వెళ్తున్నాం. రోడ్ ఏమో చాలా హెవీగా ఉంది. అలానే టెంపుల్ పైకి వెళ్ళాము. అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మేము వచ్చిన వెంటనే 2-3 చినుకులు కూడా పడ్డాయి. అసలు పెంచల కోన గురించి మీకు తెలియని నిజాలు ఏంటంటే, ఈ టెంపుల్ 700 years ఓల్డ్. అసలు ఈ టెంపుల్ యాక్చువల్ నేమ్ వచ్చేసి పెనుశిల అంట. పెను అంటే ట్విస్ట్ అంట, శిల అంటే స్టోన్ అంట. ఏంటి సార్ అది? వెయిట్. ఇంకా అలానే లేట్ అవుతుందని చెప్పని ఫాస్ట్ గా కొండ మీదకి వెళ్ళిపోయాము. చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్ళాము వాటర్ ఉంటాయని. కానీ మాకు కొందరు ఎదురొచ్చి అసలు నీళ్ళే లేవన్నారు. అయినా కూడా ఒక్క డ్రాప్ అయినా ఉంటదేమో అని ఆశతో వెళ్ళాము. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి 1.5 kilometer వచ్చుంటాము. స్టార్టింగ్ దగ్గర నుంచి 2 kilometer అంటా ఉన్నాడు వాడు. చూడండి, వాడు ఫుల్ అలసిపోయినాడు వాడు. మేము అందరం వెళ్ళే రూట్ లో కాకుండా మాకంటూ సపరేట్ రూట్ క్రియేట్ చేసుకున్నాము. సో అక్కడ స్టోన్ ఎక్కుతా ఉంటే నా చెప్పు కింద పడిపోయింది. నుంచి ఎక్కేదానికి చాలా స్టంట్లు చేశాను. సో ఫైనల్లీ రీచ్ అయిపోయినాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఉన్న వాటర్ అంతా పాచి పట్టిపోయినాయి. సో ఇంకా ఫుల్ డిసప్పాయింట్ తో అదే స్పీడ్ లో వెనక్కి వచ్చేసాము.
అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ట్రిప్ అంతా చాలా బాగా జరిగింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ మన దరిద్రం గురించి తెలిసిందేగా, మనల్ని ఎప్పుడు వెంటాడుతా ఉంటది. మా కారు పోతా పోతా మధ్యలో ఆగిపోయింది. అరే నీ అబ్బా అరే దగ్గరలో ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉందేమో అని చూసాము. 1,000 years later. కరెక్ట్ గా 1 కిలోమీటర్ దూరంలో ఒక పెట్రోల్ బంక్ ఉన్నింది. ఇక్కడ దాకా నడిపించుకుంటా తీసుకువెళ్ళాము. ఇంకా అక్కడ మొత్తం చెక్ చేస్తే బ్యాటరీ ప్రాబ్లం అని చెప్పారు. ఇంకా చేసేదేమీ లేక ముందుకి వెనక్కి నెట్టుకుంటా చూసాము ఆన్ అవుతుందేమో అని. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. అసలు ఏమైందో కూడా తెలీదు. అందరం కలిసి ఆ కార్ని గుంటలో దోయేసాము. ఒక్కడికి బ్రెయిన్ లేదు. ఇంకప్పుడు రాపూరు పెంచులకొన్న బస్ కనిపించింది. ఇంకా ఏం ఆలోచించకుండా బస్ ఎక్కేసి రాపూర్కి వెళ్ళిపోయాము. ఇంకా రాపూర్ లో వెంటనే గూడూరు బస్ ఉన్నింది. ఇంకా గూడూరు బస్ ఎక్కి నైట్ 9 కల్లా వెళ్ళిపోయాము ఇంటికి. మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ని నాకు లైక్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.